అప్పుడు నేను అన్నం తినలేను, ఆమె సరిగా అన్నం తినలేదు. ఆ పిల్లలేమో తలుపు కొట్టి నైట్ తలుపు కొట్టి ఎవరంటే నాన్న వచ్చాడని వాళ్ళ నిద్రలు ఇస్తారు. ఇప్పుడు ఎవడైనా ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా కుటుంబం కోసం, నా కోసం, నా కుటుంబం కోసం, నా జీవితం కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం. ఇవన్నీ పక్కన పెట్టి ఈ డబ్బు కోసమే ఉంటే కుటుంబం అనిపించుకోదు. నేను ఫస్ట్ సినిమా లేకపోయినా పర్వాలా, ఎక్కడికి వెళ్ళను, నువ్వు ఉన్నావు ఎక్కడే కూర్చొని చూడు. నేను ఎప్పుడు ఏ క్లబ్లో నీకు కనపడను, పబ్బుల్లో కనపడను, మందు తాగను, సిగరెట్ తాగను, పానపారా వేయను, చూడటానికి దొంగళ్ళ కనపడతా, తాగుమూతుళ్ళ కనపడతా, నేను తాగను. ఎప్పుడు ఏ క్లబ్బులకి వెళ్ళను. ఇక్కడ నేను కూర్చున్నానంటే 10 ఏళ్ళైనా సరే నేను మావిడ ఎక్కడే కూర్చుంటాను, కబుర్లు చెప్పుకుంటా. టైం పాస్ ఏంటి అయితే? నాకు ఇదే, నా కుటుంబమే నాకు టైంపాస్. ఓకే. ఖాళీ సమయాల్లో అంటే కొంతమంది బుక్స్ చదువుతూ ఉంటారు, కొంతమంది పాత సినిమాలు చూస్తూ ఉంటారు కదా, అలా 24 గంటలు మా ఆవిడ పిల్లలతో టైంపాస్ చేస్తాం, టీవీ చూసుకుంటాం. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఒకరేమో బయట దేశంలో ఉన్నారు, ఇంకొరేమో సినిమాల్లో బిజీ అయిపోయారు అంటున్నారు. సో చెప్పాక నీకు ఇదా చెప్పాక నెలకి 15 రోజులు నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రపంచ యాత్ర అనుకున్నాం. అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత మరి ఇవి కారు తాళాలు తీసుకో, వాడికి ఆల్రెడీ కొనిపెట్టా. ఈ పక్క ఉందిగా ఇల్లు, ఈ పక్క వరుసగా 3 నాయే. ఓకే. 3 కొన్నా. ఆ 2 చిన్నోడికి, ఇది పెద్దోడికి. ఓకే. అట ఇది ఉంది కదా డిలైట్, అందులో ఎప్పుడో స్థలం ఉంటే ఇచ్చాం. 10,000 స్క్వేర్ ఫీట్, నెలకి 5-6 లక్షలు వస్తాయి రెంట్. అది 10-30 కోట్లు ఉంటుంది. ఆ పిల్లలకి వాళ్ళకి సర్దేశాం. మావిడి పేరు 50 కోట్లు పెట్టా. ఆయనకి నన్ను చూసుకుంటుంది కదా, ఇక మిగతా పిల్లలకి నాకే గోల్ లేదు. ఇవేనా ఆస్తులన్నీ మీవి? ఇంకా ఆస్తులు మొత్తం చెప్పాక 100 కోట్లు పైనే ఉంటాయి. ఆస్వాదిస్తూ ఇక ఏ పని లేకుండా బతకగలంత ఆస్తి. ఇప్పుడు ఈ 100 కోట్లు లేకపోయినా నేను చచ్చే వరకు ఎనర్జీగా ఉంటాను, ఏ పని చేయగలను. తీసుకెళ్ళి హోటల్లో బిల్ కలెక్టర్ అయిన రాయగలను, సర్వీస్ కూడా చేయగలను. చేశాక నేను చిన్నప్పుడు గుంటూరు ఉంది నాజ్ థియేటర్, గుర్తుందా? గుంటూరులో ఉంటుంది నాజ్ థియేటర్ అంటే సినిమా హాల్. ఓకే. నాజ్ అప్సరా, అందులో టెకింగ్ బుక్ మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో. ఇప్పుడు అదే దారిలో వెళ్తూ ఉన్నప్పుడు నవ్వుకుంటారా? ఆగి చూసుకుంటా, కారు ఆపి ఆపరా అంట, ఆపి చూస్తా ఉంటా. మరి నేను ఉన్నప్పుడు ఇదిగో ఇది నేను లాగేవాడిరా, ఇది ఆయన ఓనర్ గారు అవుతుంటే నేను వాచ్మెన్ లేకపోతే ఇట్లా లాగేసేవాడిని నేను. అది ఆ బుకింగ్లో వెళ్ళే ఒకసారి, ఈ బుకింగ్లో నేను నేల టికెట్లు చింపాను అని. మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో టికెట్లు అమ్మిన తర్వాత అప్పుడు మా ఊరు వెళ్ళాలి. ఓకే. అప్పుడు లారీకి వెళ్ళేవాడిని, ఒక పావలా వచ్చేది, వచ్చేది డబ్బులు ఎక్కువ వచ్చేది. నేను నా ఫ్రెండ్ ఇద్దరు అట్లా చేశాను. అవి ఇప్పుడు నాకు వేరే టమాటాలు కాటాలు వేస్తుంటే కారాపి చూస్తూ ఉంటా, అట్లా నేను కూడా దెబ్బనం కుట్టాను అని. ఇవన్నీ నాకు ఈ అనుభవాలు మిగిల్చినాయి, మంచి అనుభవాలు. అంటే అక్కడ నేను చిన్నప్పటి నుంచే కష్టపడ్డ నేర్చుకోబట్టి ఈ రోజుకి ఇప్పుడు మీరు అన్నారువే సినిమా ఇండస్ట్రీ లేదు, ఏ రోజు నేను మీతో వడ్లేసే అవసరం ఉంది, నాకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వచ్చే సినిమాలో బాగుంటే 40 సినిమాలు నైట్లు నేను చేయనని అడగండి మీకు కావాలంటే, ప్రూఫ్ కూడా ఉందిగా. ఉన్నారు పూరి జనాదాలి అప్పుడు జరిగాడు. అట్లా అంటే నాకు నచ్చని చేయను, నైట్ తెచ్చినా చేయను, ఎంత డబ్బులు ఇచ్చినా చేయను. వద్దే డబ్బు నైట్ కూడా 1,00,000 రూపాయలు వస్తాయి, నైట్ చేయను నేను. నాకు పగలు పని చేయాలి. పొద్దున్నే మా ఆవిడే టిఫిన్ పెట్టుద్ది, మా ఆవిడే అన్నం వండి, లేకపోతే వంట అమ్మాయి వండి నా క్యారేజ్ ఇస్తాయి. సినిమా అక్కడ అన్నం తిన్నాం, ఇంట్లో అన్నమే తీసుకెళ్తుంటా. వచ్చేటప్పుడు మళ్ళీ వేరే గిన్నెలు పెట్టుద్ది, లడ్డు ఒకటి పెట్టుద్ది, సున్నుండ కానీ అరిసెలు కానీ చక్రాలు కానీ అది తింటూ ఇంటికి వస్తా. ఓకే. ఆ కారులో కూర్చొని బెల్ట్ పెట్టుకొని, ఇక వెనకైనా అసిస్టెంట్ కూర్చుంటాడు. ఇది 6 తర్వాత ఎవడు చిరంజీవి గారు ఎవరు వచ్చినా సరే 6:30 నుంచి పావు గంట మార్జిన్, ఎందుకంటే ఈ షాట్ తీస్తే సీన్ అయిపోయింది గురువు గారు, పావు గంట. ఓకే, ఆ తర్వాత చెప్పను వెళ్ళిపోతా. అలాంటి డిమాండ్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో సాధ్యమవుతుందా? చాలా డిమాండ్ కాదు, అంటే మీ కార్యాచరణ, మీ డే స్కెడ్యూల్ అనేది మిగతా వాళ్ళ విషయంలో అస్సలు. ఆంధ్ర బ్యాంకులో ఉన్న గవర్నమెంట్ కాలేజీ లెక్చర్ ఉన్నాడు, టైంకి వస్తాడు, పాఠాలు చెప్తాడు, బెల్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాడు. అట్లా వాళ్ళు ఏంటంటే ఇంటికి వెళ్ళగానే ఏంటంటే ఈ వృత్తి బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది.
ఇప్పుడు నాకు ఆ డబ్బులు సంపాదించుకుంటున్నాను, నైట్ నిద్రపోయి తూలుతా వచ్చాను ఇంటికి. నేనేం సంసారం చేస్తాను? సంసారం అంటే భార్య భర్త కలిసి సెక్స్ కాదు. నా భార్యతో ఎప్పుడు నవ్వుతా మాడతాను, నాతో ఎప్పుడు జోకులు వేసుద్ది, నా కొడుకు ఇప్పుడు నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను, వాడు భుజం మీద ఎప్పుడు చేస్తాను, వాడు నా మీద ఎప్పుడు కాళ్ళు వేసి పడుకుంటాడు. ఇవన్నీ ఎట్లా దొరుకుతాయి? ఎవరు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితులుగా మీకు చెప్పాలి అంటే? సినిమా ఇండస్ట్రీ 37 ఏళ్ళు వచ్చి ఎవ్వరు నా స్నేహితులు కారు. నాకు ఎవ్వరూ స్నేహితులు లేరు, ఎవ్వరు క్లోజ్ లేరు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే నేను ఎవరిని స్నేహితుడిగా చూడను. ఇక్కడ ఉన్నవాళ్ళు గౌరవనీయులు, పూజ్యనీయులు, హిట్ ఉన్నవాళ్ళు, ఫ్లాప్ ఉన్నవాళ్ళు, కష్టపడేవాళ్ళు, కష్టపడని వాళ్ళు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, బాగా పేదవాళ్ళు, వీళ్ళంతా ఉంటారు. వీళ్ళతో నేను ట్రావెల్ చేయడానికే వచ్చా. వీళ్ళలో కలిసి నేను పనిచేసుకొని ఆ పని చేసేంతకాలం అందరితో గౌరవంగా ఉంటా, చాలా రెస్పెక్ట్గా ఉంటా. ఒకటి దగ్గర తీసుకోను, ఒకటి దూరం పెట్టను. 6:30 అయితే ఎవ్వడు నా వాడు కాదు, నా ఇల్లు కోసం ఎత్తుక్కుంటా వస్తా. అందుకని ఎవరిని నేను స్నేహితుడిగా భావించను. మన ఫ్లైట్ ఎక్కుతుంటే పక్కన కూర్చుంటాను చూడు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నా, నా పక్కన నువ్వు కూర్చున్నావు, ఎవరండి మీరంటే నేను పలానా శ్రావణి అండి. శ్రావణి గారు బాగున్నా, వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి. దిగేటప్పుడు మీ నెంబర్ నాకేంటి, ఆ నెంబర్ నేను తీసుకుంటా. మళ్ళీ నేను చేయను, అంతే. ఇంకా లాస్ట్ అది బై చెప్పాలి. థ్యాంక్ యూ అండి. అందుకైనా చాలా సినిమా ఆడియో ఫంక్షన్లకి కూడా మీరు ఎక్కడ కనిపించరు అసలు. రేరెస్ట్గా వస్తా. అది కూడా ఏంటంటే ఆ మీ షీల్డ్ ఇవ్వాలి గురుగారు, మీ షీల్డ్ ఇవ్వాలి కదా, అందులో వచ్చి అట్లా. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు అనఫిషియల్గా కూడా ప్రైవేట్గా ఇచ్చారు, వాటికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ ఎన్టీఆర్ వల్ల. ఎన్టీఆర్ నా క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ కంటే నా క్యారెక్టర్ ఇష్టం ఆయనకి. ఓకే. మొత్తం నన్ను ఒకసారి ఫోన్ చేసి పిలిచాడు, గురుగారు రండి ఒకసారి, ఎడిటింగ్ రూమ్లో ఉన్నారు డైరెక్టర్ను ఈ జూనియర్ ఎన్టీఆర్, ఒక సీన్ చూడండి అన్నాడు. సీన్ నాదే అయింది, తిడుతుంటా ఆయన్ని గట్టిగా తిట్టిరే నా కొడక తిడుతుంటే అది చూసి గట్టిగా ఇక్కడ ముద్దు పెట్టాడు, గట్టిగా వాటేసుకొని, ఏం చేశారు సార్, నాకే భయం వేసింది సార్ అన్నాడు. అంత అప్రిషియేట్ చేశాడు. ఓకే. ఆయన అన్నాడు, ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందో రియల్ లైఫ్లో కూడా మీరు ఎలా ఉంటారు, అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసాం. వేరే పెద్ద ఆర్టిస్టులు చాలామంది అడిగారు, ఎవరికి ఇవ్వలేదు. సినిమాలో అట్టే ఉంటారు, విడిగా అంతే ఉంటారు కాబట్టి మీకు ఇచ్చా. పూరి అదే అన్నాడు, ఎన్టీఆర్ అదే అన్నాడు. అలా వచ్చింది. దానికి నంది అవార్డు తీసుకోవాలి, అవి రాంగ్ రూట్లో. అట్లాంటివి నాకు వద్దన్న, నాకు వచ్చింది కాబట్టి తీసుకోవటం కాదు, అవి చాలా రాంగు వెళ్ళి. చాలా సేపటి నుంచి చూస్తున్నాను, షర్ట్ ఇలా అంటూనే ఉన్నారు. ఏంటి సార్ సీక్రెట్, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి? లేదు గట్టిగా ఉన్నా. అది ఎట్టొచ్చిందో శ్రావణి నాకే తెలియదు. శ్రావణి మా ఆవిడ ఈసారి ఇట కొట్టి తనలాగా మానేసింది. మా అబ్బాయి కూడా నెట్టేవాడు ఇట అనేవాడు. మా ఆవిడైతే కొట్టుద్ది, ఇట్లా లాగుద్ది, తీసేయి ఏ నరాలు బిగ్గినసా. నాకు అంటే ఏ టైంలో స్టార్ట్ అయి ఉంటుంది, ఎన్ని ఇయర్స్ క్రితం? అది ఎప్పుడు తెలియదు అసలు ఎందుకో. ఇప్పటికి ఇది ఎప్పుడు అందరు ఎక్కిరిస్తారు హీరోలు కూడా. బాలకృష్ణ గారు కూడా నా డ్రెస్సు చూసి, నా డ్రెస్సు పోసాని ఇలాగ డ్రెస్ కుట్టండి నెక్స్ట్ సినిమాలో అన్నాడు. లేకపోతే నల్ల ప్యాంటు, నల్ల నెక్ దాకా బనియను, వేరే ఇట్లాంటి షర్ట్ వేసేవాడు చెక్స్. ఓకే. అది నచ్చి ఆయనకి అదే సినిమాలో అదే పెట్టుకున్నాడు. ఓకే. ఆయన పెట్టాడు వెంకటేష్, ఇట్లన్నీ సినిమాలో పెట్టాడు, మురళి చేస్తాను నేనని. అది పోవట్లేదు, ఎన్నిసార్లు కూడా పోవట్లేదు శ్రావణి. అది ఏం చేయాలి, బయట ఏ కంట్రీస్ వెళ్ళినా కానీ వేరే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ప్రతి స్టేట్లో నన్ను గుర్తుపడతారు బాగా. ఓకే. నా సినిమాలు ఎక్కువ పోయి అవి బాగా పేరు వచ్చినాయి. అందుకని వాళ్ళు కూడా అక్కడ కూడా ఏంటప్పుడు సార్ రాజాజీ ఇట్లాంటారు కూడా. అరే అక్కడ కూడా వచ్చానా అనుకున్నా. అండ్ రాజా అని కూడా పిలుస్తూ ఉంటారు, రాజా అంటారు బయటకు వెళ్ళాక. ఎందుకు అది ఆ పేరు? ఎక్కడో ఒక టీవీ ప్రోగ్రామ్, మా టీవీలో చిన్నపిల్ల డ్యాన్స్ ఉండేది, దాని పేరు ఏదో ఛాలెంజ్ ఏదో పేరు, ఓంకర్ది. చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లల్ని బాగా చేయకపోతే బాగా చేయలేదు అంటే ఏడుస్తారు కదా చిన్నపిల్లలు. రాజా మరి ఆ అబ్బాయి కంటే నువ్వు కొంచెం తక్కువ చేసావు, ఈసారి ఆ అబ్బాయి కంటే ఎక్కువ చేస్తావా, ఆ బాబు కంటే చేస్తాను అంకుల్ అంటే, లవ్ యూ రాజా అన్న. థ్యాంక్ యూ రాజా అన్నాడు ఒకడు పిల్లడు.
అది ఆ ప్రోగ్రాము మొత్తం ఆ ఎపిసోడ్ మొత్తం అయిన 2-3 నెలల తర్వాత ఇండియా మొత్తం అదే స్టేట్ అంతా ఎక్కడికి వెళ్ళి రాజా 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 ఓకే. అందరూ రామానాయుడు కూడా అయినాడు రాజా రా అట్లా అలవాటు అయిపోయింది. ఓకే. ఓకే. సో మొత్తానికైతే దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటే ఇప్పటివరకు ఎప్పుడు అసలు లేదు. అంటే జబ్బులు అయితే లేవు. చూసావు గబగబా వెళ్తుంటే ఇప్పటికి ఫాస్ట్ టక 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 వెళ్తుంటా కదా. ఓకే. ఇప్పటికి పరిగెత్తాను. తీవ్రమైన జబ్బులు లేవు. 10 అంతస్తులేని మెట్లు ఎక్కేస్తాను. ఓకే. పరిగెత్తాను మళ్ళీ వస్తాను. ఇది బాబీ సినిమా చూడండి. బాబీలో నేను పరిగెత్తుంటే నా వెనక నన్ను పట్టుకోవాలన్నమాట. ఎవరు మహేష్ ఫ్రెండ్ని చంపి పారిపోతుంటా బాబీ సినిమాలో. ఓకే. పరిగెత్తుంటే ఇంత దగ్గరలో పట్టుకో నేను ఫాస్ట్గా పరిగెత్తుంటే ఒకసారి 2 సార్లు ఆగేశాడు. ఎవరు మన మహేష్ బాబు. గసొచ్చి నాకు అలవాటు చిన్నప్పుడు తిరిగాను కదా. ఇప్పటికి కూడా రన్నింగ్ చేస్తారు. స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తుంటా. పిచ్చి డ్యాన్స్ వచ్చినా నా పైన అట్టా కొద్ది హెల్దీ. అంటే మావిడ మంచి మంచి భోజన ప్రియులా మీరు? అంటే అన్నం బాగా తింటా. చికెన్ ఇష్టం, బిర్యానీ ఇష్టం, బాగా తింటా. అందరికంటే నా భార్య నా బిడ్డలు ఇష్టం. వాళ్ళు ముగ్గురు పోల్చుకుంటే నా భార్య ఇష్టం. మా భార్య అంటే మా అమ్మ ఇష్టం. ఇప్పుడు లేరు కాబట్టి ఉన్న భార్యని ప్రేమించాలి, ఎందుకంటే తిండి పెట్టేస్తానే. చాలా చాలా టైం ఇచ్చారు పూసాని గారు. అండ్ స్వచ్ఛమైన నవ్వు మీలో కనిపించింది. ఫర్ ఎండింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. ఓ మై గాడ్, ఎంత ఫైర్! ఇంత ఫైర్లో, ఇంత కోపిస్టిగా, ఇంత యాంగ్రీ మ్యాన్గా ఉన్నది ఉన్నట్టు చెప్తూ మీకు నచ్చిన లైఫ్ని రారాజుగా కొనసాగిస్తున్నారంటే శ్రవణి, అది ప్రౌడ్లీ ఐ కెన్ సే. ఆ మాట అంటే రారాజులాగా అంటే నాకు చాలా అంటే ప్రౌడ్ అనిపించింది. అంటే పేదోండి కదా ఒకప్పుడు. ఎమోషనల్ కూడా అవుతున్నారు. అది అంటే నువ్వు రారాజు అనగానే నేను ఎక్కడికో వెళ్ళా. అంతే నాకు అన్నీ అనుకునేలా జరిగినాయి శ్రావణి. నాకు నచ్చిన భార్య, నాకు నచ్చే విధంగా ఉండే భార్య కాదు, మీకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టు ఉండే భార్య కాదు, నాకు నచ్చే భార్య. అలాంటి నా పిల్లలు అంటే ఏవి ఇంతవరకు నాకు దిగులు లేదు. ఎప్పుడు దిగులు కానీ, భయం కానీ, బాధ కానీ, ఇన్సెక్యూరిటీ కానీ అస్సలు లేదు. అది మా అమ్మ వలన వచ్చింది. అది మా అమ్మ ఫోటో బాగా వేయండి, మా నాన్న ఫోటో ఇద్దరు ఒక చూపించండి. మా అమ్మ మా నాన్న కూడా తప్పకుండా. అది మా అమ్మ వలన వచ్చింది. అసలు నాకు ఇంక జీవితంలో ఆశలేం లేవు శ్రావణి. రేపు ఏదైనా పుడికిన ఎవడైనా గొంతు కూర్చున్నా కానీ, చచ్చిపోయినా కానీ మా ఆవిడకి ఎప్పుడు చెప్తా, నేను ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే, కానీ నీకంటే ముందు నేను చచ్చిపోతాను. నీకంటే కొద్ది వయసు మా ఆవిడకి 60, నా భార్యకి నాకు 63. అది ఇన్ కేసు ఏమన్నా చనిపోయానుకో, సినిమా ఇండస్ట్రీకి ఎవరికి నా డెడ్ బాడీని చూపించమాకన్నా. నా వలన ఎవరి కన్నీళ్ళు పెట్టి అయ్యో సింపతి, నా చచ్చిపోయితే డెడ్ బాడీ మీద సింపతి ఇప్పుడు చూపించకూడదు ఎవరు. నువ్వు కూడా ఏడవద్దు, పిల్లలు ఏడవద్దు. ఎందుకు ఇండస్ట్రీకి డెడ్ బాడీ చూపించొద్దు? నాకు ఇష్టం లేదు. ఎందుకలా అంటే ఎలా బతికిన పోసానికి ఇష్టం పడలే. నా శవాన్ని చూడటం ఎవరు చూడటం, నా కుటుంబమే చూడాలి, నా భార్య, నా బిడ్డ. నేను చెప్పాను, నువ్వు ఏడవద్దు, పిల్లలు ఏడవడానికి వీలేదు. ఎవరికంటే ఎవరైనా దగ్గర బంధువులు వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి,